అయితే మీరు కొంచెం కలర్‌ఫుల్‌గా ఉంటారు కాబట్టే లేడీ గెటప్ చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నారు. చాలా మంది కోరిక కాదది హీరోస్‌కి. హ్మ్. బట్ మీకెందుకు ఆ కోరికుంది? నాకెందుకు ఆ కోరిక అంటే నటుడిగా ప్రూవ్ చేసుకోవాలనిపించిందండి. యాహ్! విశ్వక్ గారు, విశ్వక్ గారు నమస్తే. నమస్తే. సో, 'ఇచ్చుకుందాం బేబీ' సో, ఈ సాంగ్ ఏంటంటే చాలా రియలిస్టిక్‌గా మీ పెర్ఫార్మెన్స్ కనిపించింది. మీ లైఫ్‌లో గూడా, మీ రియల్ లైఫ్‌లో గూడా ఇలాంటి కాంటెంట్‌ని బేస్ చేసుకొని తీసారా? లేదంటే సాంగ్ కోసం అలా చేయాల్సొచ్చిందా? ఫస్ట్ క్వెషన్. ఆ! సో, సెకండ్ థింగ్ ఏంటంటే 'లైలా' గెటప్ అనేది ఇప్పుడు ఇండియా వైడ్ ట్రెండింగ్ అవుతున్న 'మోనాలిసా' ఎంత అందంగా ఉందో, అంత అందంగా 'లైలా' ఉందని కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది 'కేపీహెచ్‌బీ ఆంటీ' టైప్‌లో ఉంది అని కొంతమంది అంటున్నారు. సో, దాని మీద రెస్పాన్స్ ఏంటి? అంటే సోషల్ మీడియాలో ఉన్నదే అడుగుతున్నాను నేను. అంటే ఆడియన్స్ త్రూ, మీ ఫ్యాన్స్ త్రూ అడగమన్నందుకు అడుగుతున్నా. సో, దాని గురించి ఈ 2 క్వెషన్‌లకి ఆన్సర్ చెప్పండి. ఇంకో క్వెషన్ కూడా ఉంది. ఎంత అన్యాయం రా! అంత ఆ పోలికేంట్రా అసలు? నాకు 'లైలా' చాలా బా నచ్చింది. లిటరల్‌గా నా గర్ల్ ఫ్రెండ్ ఉంటే నేను 'లైలా' అని పేరే పెట్టుకుంటుండే. అంత అందంగా ఉన్నారు. కానీ కొంతమందికి అలా అనిపిస్తుందని అడుగుతున్నాను నేను మీకు. ఇంటర్నేషనల్ ఫిగర్‌ని తీసుకొచ్చి కేపీహెచ్‌పీ కాడ పెడతావా నువ్వు? ఆ? ఇంటర్నేషనల్ ఫిగర్ అది. కనిపిస్ దొరకదు కేపీహెచ్‌పీ కాడ. అదే ఫస్ట్ క్వెషన్‌కి ఆన్సర్ చెప్పలేదు. ఇచ్చుకుందామా? ఇచ్చుకుందాం అందరం బేబీ. ఇచ్చుకున్నాం కదా స్కూల్‌లో, కాలేజీలో ఎప్పుడో ఒకప్పుడు ఇచ్చుకుంటా ఉంటాం. సో, అక్కడి నుండి పుట్టిన పదమే అది. నార్మల్‌గా తెలంగాణలో కూడా అంటుంటాం కదా! నేను బిర్యానీ తినడానికి పోయినా ఏమిరా ఇచ్చుకున్నా ఒక బిర్యానీ ఇచ్చి పడేసినాం అంటాం ఇట్లా. ఓక్ సో, ఇచ్చుకుందాం అని చెప్పి అట్లా. ఓకే. ముద్దు కాకపోతే. యాక్చువల్లీ చాలా ఫ్యూ యాక్టర్స్‌కే కాంటెంట్‌తో సంబంధం లేకుండా థియేటర్‌కి వచ్చి చూసే ఆడియన్స్ ఉంటారు. అంటే ఫర్ సపోజ్ వెంకటేష్ గారు ఉన్నారు. అరే! వెంకటేష్ గారు ఉన్నారు ఎళ్ళిపోదాం. అలా కొంతమంది యాక్టర్లు ఉంటారు. అండ్ ఈ జనరేషన్ ఆఫ్ యాక్టర్స్‌లో మీరొకళ్ళు. విశ్వక్సేన్ ఉన్నాడు ఓకే. ఎంటర్‌టైన్ చేస్తాడు అని చెప్పి. సో, ఈ సినిమాలోంచి వాట్ టైప్ ఆఫ్ కాంటెంట్ మేము ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? డెఫినెట్లీ మీరు ఒక ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకొని వస్తారు కదా! థియేటర్‌కి ఇప్పుడు ఎంజాయ్ చేద్దాం అన్నీ మర్చిపోయి ఒక 2:30 గంటలు, 2:15 గంటలు గట్టిగా ఎంజాయ్ చేద్దాం. ఫ్యామిలీ అందరం కలిసి లేదా ఫ్రెండ్స్ అందరితో లేదా మీ బాయ్ ఫ్రెండ్‌తో, గర్ల్ ఫ్రెండ్‌తో వచ్చి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మాత్రం బ్లైండ్‌లీ యూ కెన్ కమ్ ఫర్ ద ఫిల్మ్. ప్యూర్ ఎంటర్‌టైన్‌మెంట్.